ఆ బృహత్ కార్యం నెరవేర్చటానికే దివి నుంచి భువికి దిగివచ్చిన భగవానుడే కల్కి. త్రేతాయుగంలో రామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఇప్పుడు ఈ యుగంలో కల్కి భగవానుడు. అయితే ఇక్కడ గమనించవలసిన వ్యత్యాసం ఒకటుంది. త్రేతాయుగంలో అధర్మము 25% ఉన్నందువల్ల శ్రీరామచంద్రుని అనుగ్రహ శక్తి ఎక్కువ ప్రదర్శించవలసిన ఆవశ్యకత లేకపోయింది. అందుకని ఆయన ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రసరింపజేసి ఊరుకున్నారు. ద్వాపర యుగంలో అధర్మము 50% వరకు ప్రాకింది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ శక్తి ఇంకా ఎక్కువగా ప్రదర్శించవలసి వచ్చింది. ఆయన ఏమేం చేశారో, భక్తుల ఆపద సమయంలో ఎలా ఆదుకున్నారో మనకి తెలుసు. ఆ యుగ ధర్మానికి సరిపోయినట్లు ఆ అవతారాలు తమ బాధ్యతను పూర్తి చేశాయి. ఇహ కలియుగం వచ్చేసరికి అధర్మం 4 వంతుల్లో 3 వంతులకు పైగా ప్రబలిపోయి ఉంది కదా. అంతకు పూర్వం ఉన్న యుగాల్లోని అవతార పురుషులు ప్రసరింపజేసిన అనుగ్రహ శక్తి కన్నా ఎంతో ఎక్కువగా అనుగ్రహ శక్తి ప్రదర్శిస్తే గాని ఆ అధర్మం నశించి మనుషులు ధర్మ మార్గంలోకి పయనించటానికి వీలుపడదు. ఈ యుగానికి అనుకూలంగా అంతటి అనుగ్రహ శక్తి అందజేసే భగవంతుడు ఉదయించడం అవసరం. అందుకే కల్కి భగవానుడు అపారమైన అనుగ్రహ శక్తి అందజేసే దివ్యమూర్తిగా అవతరించారు. మనం తెలుసుకోవలసిన ఇంకో సత్యం కూడా ఉన్నది. కృతయుగంలో మనుషులు పూర్తి పవిత్రతతో నిండి ఉండేవారు. వారి నరాల ఆధ్యాత్మిక శక్తి నిండి ఉండేది. వారి ధ్యేయమంతా ముక్తి మార్గం వైపు నిండి ఉండేది. వారెప్పుడూ మానసికంగా తపస్సులో మునిగి ఉండేవారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే చాలు భగవంతుడికి చేరువగా వచ్చేసేవారు. త్రేతాయుగంలో కొంత అధర్మం ప్రబలినందువల్ల ధ్యానం వల్ల ఎక్కువ ప్రయోజనం లేకపోయింది. భగవంతుడి అనుగ్రహం పొందగలగాలంటే ప్రజలు యజ్ఞయాగాదుల మీద ఆధారపడవలసి వచ్చింది. యాగాదులు చేసేవాళ్ళు భగవంతుడిని అందుకోగలిగేవారు. ద్వాపర యుగంలో ధ్యానము, యజ్ఞయాగాదుల వల్ల ఫలితం దక్కకుండానే పోయింది. ఆ సమయంలో పూజలు, వ్రతాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పూజలు, వ్రతాలు చేసే ప్రజలు భగవంతుణ్ణి అందుకోగలిగేవారు. ఇహ కలియుగం వచ్చేసరికి, ముఖ్యంగా ఈ యుగ సంధ్య వేళలో పైన చెప్పిన వీటి వల్ల కూడా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది. నామజపము, సంకీర్తన వీటి వల్ల భగవంతుణ్ణి అందుకోగలుగుతున్నారు. ప్రజల్లో వ్యాపించి ఉన్న బలహీనత, మానసికంగా పూర్తి శక్తి లేకుండా ఉండడము, ఇవన్నీ భగవంతుడికి తెలుసు. వాళ్ళు పూర్తి స్థాయిలో ధ్యానం చేయమంటే చెయ్యలేరు. చిత్తశుద్ధితో యజ్ఞాలు, పూజలు, వ్రతాలు నిర్వహించలేరు. అందుకని వాళ్ళ బాధ్యతను తగ్గించి తక్కువ శ్రమతో అనుగ్రహ శక్తి పొందే ఆవశ్యకత భగవంతుడికి ఏర్పడింది. అపారమైన అనుగ్రహ శక్తి ప్రసాదించే బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు. నామజపము, సంకీర్తన వీటి వల్ల భగవంతుణ్ణి అందుకోగలుగుతున్నారు. ఇది యుగధర్మం. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.